భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల బూత్ ఏజెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుశలవాడ, కనమాం, ముచ్చర్ల, సిర్లపాలెం, ముకుందాపురం పంచాయతీల వార్డు సభ్యులు మరియు ముఖ్య నాయకులు టీడీపీ జనసేన నుంచి 300 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ 2019 మేనిఫెస్టో చేర్చిన ప్రతి పథకం 100% అమలు చేశారని 2024లో మేనిఫెస్టోకి ఆకర్షిస్తులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భీమిలి నియోజకవర్గంలో భారీగా చేరుతున్నారన్నారు. ఆ కార్యక్రమంలో ఆనందపురం మండలం పెద్దలు కోరాడ వెంకట్రావు, మజ్జి వెంకట్రావు, బంకా సత్యం, ఆనందపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ఆయన పట్ల ప్రజలకు విశ్వసనీయత నమ్మకం. మళ్ళీ మనకి ఈ నవరత్నాలకు మేనిఫెస్టోని రిలీజ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్. మీ అందరూ కూడా టీవీల్లో పేపర్లో చూస్తుంటారు. మరి దీంట్లో ఏమొచ్చారంటే కొత్త మేనిఫెస్టోలో ఎంతమంది చదివారని చెప్పే నాయకులు చాలా మంది ఉన్నారు. సో అలాంటి నాయకుల్లో మొదటి వరుసలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 2019లో కూడా ఏవైతే హామీలు ఇచ్చారో అవి 99% హామీలు అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో వైఎస్ఆర్. అది చూసాం. జనరల్గా ఈ కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత రాష్ట్రం కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్రానికి ఆదాయం తగ్గింది, ఖర్చులు మాత్రం పెరిగింది. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, ఈ మేధావులు కానీ వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు, కేంద్ర బడ్జెట్ కూడా కావాలన్నా ఏడా చేశారు. కానీ ఎప్పుడైతే ఇది ఇచ్చిన హామీలను అమలు చేశారో మరి వెంటనే ఏమవుతున్నారంటే ఈ రాష్ట్రాన్ని అప్పులు నెట్టేస్తున్నారు, శ్రీలంకలు చేస్తున్నారు. అంటే అదే మనుషులు, అదే పార్టీ నాలుగే కదా, ఏదో ఇష్టం మాట్లాడచ్చు. మరి ప్రజలకి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. మళ్ళీ 99% హామీలు అమలు చేసి ఆయన ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, నేను మంచి చేశాననుకుంటే ఓటు వేయండి అని చెప్పే దమ్మ నాయకుడు ఈ దేశంలో ఉపయోగించారు. చాలా కడుస్తున్నారు, అలాంటి కడుస్తున్న నాయకుడు. మొన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈయన సంక్షేమ కార్యక్రమాలు మరి అమలు చేశారో, ప్రజల్లో మంచి వచ్చిందో, మళ్ళీ నేను కూడా దీన్ని ఫాలో అవ్వాలి, జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలని 6 పథకాలు ఇస్తానని చెప్పాడు. కానీ